ఈ వీడియోలో నేను మీకు ఒక పవర్ఫుల్ లింక్డ్ఇన్ స్ట్రాటజీ గురించి చెప్తా. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్ట్రాటజీ వల్ల మీకు పక్కాగా జాబ్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి, షార్ట్ లిస్ట్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి, అండ్ మీ సోషల్ మీడియా ప్రెసెన్స్ కూడా, మీ పర్సనల్ బ్రాండింగ్ అనేది కూడా చాలా బాగా బిల్డ్ అవుతుంది. లింక్డ్ఇన్ అంటే మన ప్రొఫెషనల్ నెట్వర్క్, కానీ చాలా మంది లింక్డ్ఇన్ ని ప్రాపర్ గా వాడట్లేదు. అది జస్ట్ ఒక రెజ్యూమే లాగా కన్సిడర్ చేసి, లేదా ఏదో ఇన్స్టాగ్రామ్ లాగా అనుకొని, ఏదో జాబ్స్ అవసరం కదా ఇప్పుడు తీద్దాం మన లింక్డ్ఇన్ అని చెప్పి అనుకుంటారు. కానీ లింక్డ్ఇన్ చాలా పవర్ఫుల్ టూల్ అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా పవర్ఫుల్. అండ్ దాన్ని మీరు కరెక్ట్గా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తే మీకు చాలా ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ చేస్తాయి. అంతెందుకు, చాలా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి మీకు లింక్డ్ఇన్ నుంచే మీరు అప్లై చేస్తే కాదు, మీరు మెసేజెస్ చేసి, మీరు పోస్ట్స్ మీరు ఏవైతే చేస్తున్నారో అవి చేసి మంచిగా ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఇవి నిజంగా జరుగుతున్నాయి. సో లింక్డ్ఇన్ని కరెక్ట్గా వాడేవంటే కెరియర్ గ్రోత్, ఆపర్చునిటీస్, ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో మనం ఏం చేస్తాం, రెజ్యూమేని చూసి ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తాం. కానీ నువ్వు నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేస్తే రిక్రూటర్స్ అండ్ కంపెనీస్ డైరెక్ట్గా నీకు రీచ్ అవుట్ అవుతారు, కనెక్ట్ అవుతారు, డైరెక్ట్ నీకు మెసేజ్ చేస్తారు జాబ్ కోసం. సో ఎలా జరుగుతుందంటే, మీరు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు రిక్రూటర్స్ మీ లింక్డ్ఇన్ అనేది ఓపెన్ చేసి, మీది ఒకవేళ చాలా ప్రొఫైల్ బాగా నచ్చితే అక్కడ మీరు మంచిగా అప్డేట్స్ చేస్తే మీకు డైరెక్ట్గా మెసేజ్ చేసే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఈ విధంగా మనకి మెసేజ్లు వచ్చేటట్టు మనం లింక్డ్ఇన్ని సెట్ చేయాలంటే స్కిల్స్, అచీవ్మెంట్స్ అండ్ ఇంట్రెస్ట్స్ని క్లియర్గా మెన్షన్ చేసి నెట్వర్కింగ్ని కూడా యాక్టివ్ చేయాలి. ఇప్పుడు లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో నీ పర్సనల్ బ్రాండింగ్ అనేది బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ అనేది నాట్ జస్ట్ జాబ్ అప్లికేషన్ పోర్టల్, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్, నెట్వర్క్ అండ్ గెటింగ్ నోటీస్డ్ బై ఇండస్ట్రీ లీడర్స్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం అసలు ఏం స్ట్రాటజీ వాడాలి లింక్డ్ఇన్లో అని చెప్పి. సో మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి అండ్ కన్సిస్టెంట్ అప్రోచ్ అనేది ఉండాలి. సో రెగ్యులర్గా మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు పైథాన్ నేర్చుకుంటున్నారా, ఈరోజు ఈ వీడియో చూస్తున్నారా లింక్డ్ఇన్ గురించి, పర్లే ఇది ఒక ఫోటో తీయండి, మీ వేరే ఫోన్ కానీ ఎవరిదైనా తీసుకొని మంచిగా ఒక మంచి పోస్ట్ రాయండి, అసలు ఏం నేర్చుకున్నారు ఈ వీడియో నుంచి అని చెప్పి, రైట్. సో ప్రొఫెషనల్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉండండి, పార్టిసిపేట్ చేయండి, యాక్టివ్గా ఎంగేజ్ చేయండి. అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి. రిక్రూటర్స్ ఉంటారు, వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి. సచ్ దట్ వాళ్ళు కూడా మీరు ఏం చేస్తున్నారు అనేవన్నీ వాళ్ళు యాక్టివ్గా చూస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఓపెన్ చేసే ప్లాట్ఫామ్ ఇదే. ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఇవన్నీ సరదాగా చేస్తారు అంతే. కానీ జాబ్స్ ప్రొఫెషనల్గా తీయాలి అంటే లింక్డ్ఇన్ మాత్రమే. సో రెగ్యులర్గా అప్డేట్స్, ఇంటరాక్షన్స్ అండ్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి నువ్వు చేస్తే లింక్డ్ఇన్ అనేది నీ కెరియర్కి ఒక ఆస్తిలాగా అవుతుంది. సో అస్సలు మిస్ చేసుకోకుండా పోస్ట్ అనేది స్టార్ట్ చేయాలి ఈ రోజు నుంచే. ఇప్పుడు జాబ్ సెర్చ్ అంటే మాన్యువల్గా అప్లై చేసిన టైం కంటే లింక్డ్ఇన్లో స్మార్ట్ అప్రోచ్ వల్ల చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం అసలు నువ్వు ఏం చేయాలి అని చెప్పి. ఫస్ట్ స్టెప్, పోస్టులు చేస్తావు సరే, కానీ దానికంటే ముందు మీ ప్రొఫైల్ని పర్ఫెక్ట్గా క్రియేట్ చేయండి. ఎలా చేయాలో తెలియట్లేదా, పర్లేదు, దానికోసం ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము, అది ఎక్కడెక్కడ కనబడుతుంది ఐ బటన్లో, నొక్కేయండి, చూసేయండి వీడియోని, అక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది, రిసోర్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్, సో ఎందుకు ప్రొఫైల్ అంటే ఎవరైనా మీ రెజ్యూమే నుంచి ఫస్ట్ లింక్డ్ఇన్ క్లిక్ చేస్తారు, నేనైతే అదే చేస్తాను, మోస్ట్లీ అదే చేస్తారు. సో అది మీ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. మీ ప్రొఫైల్ ఫోటో లేదు, బ్యానర్ ఫోటో లేదు, అసలు ప్రొఫెషనల్ ఫోటో లేకుండా ఏది పడుతుంది బీచ్లో వీటిల్లో పెట్టారు అనుకోండి, ఇంకా చూసుకోండి, మరి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోద్ది ఇప్పుడు. సో అది అవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తగా ప్రొఫైల్ పిక్, బ్యానర్ కరెక్ట్ చేసుకొని, దాని తర్వాత హెడ్లైన్ అనేది నీకు రెలవెంట్ స్కిల్స్ ఆర్ రోల్ మెన్షన్ చేయండి. అసలు నువ్వు దేనికోసం ఆస్పిరేషనల్గా ఉన్నావు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ ఎక్స్పర్టీస్ ఇన్ ఏఐ, లేదా మనం ఏం కాదంటే ఆస్పిరేషనల్ టువర్డ్స్ ఏఐ, లేదా నువ్వు దేని వైపు ఉన్నావు, చాట్‌జీపీటీకి నీ గురించి రాసి అడిగితే అదే ఇస్తుంది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి అబౌట్ సెక్షన్, అంటే నీ గురించి కొంచెం పారాగ్రాఫ్లాగా, చాట్ భారతంలాగా కాకుండా నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ ఏంటి, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎటువంటి కైండ్ ఆఫ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు, ఎలా స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నావు, ఏ కైండ్ ఆఫ్ స్టార్టప్స్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నావు అనేవన్నీ కూడా ఫిల్ చేసి, నువ్వు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్కడ చదువుతున్నావు, ఏ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్, స్కిల్స్ అన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఆ వీడియోలో మొత్తం క్లియర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్, ప్రొఫైల్ బిల్డింగ్. సెకండ్ స్టెప్ వస్తేప్పటికి కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. కంటెంట్ అంటే ఇప్పుడు నువ్వు వీడియోలు చేయక్కర్లేదు,
నువ్వు మంచిగా ఏదైనా ఒక వీడియో చూడు, ఏదో ఒక నేర్చుకో, ఏఐ గురించి నేర్చుకో, మన వీడియోలో చూడు, దాన్ని ఫోటో తీ, ఒక లింక్డ్ఇన్ పోస్ట్ చేయి, ట్యాగ్ చెయ్యు, రైట్? సో ఈ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో కంటెంట్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అంటే మనం పోస్ట్ చేయడం వల్ల మన ఎక్స్పర్టీస్ అనేది షోకేస్ అవుతుంది అండ్ ఆడియన్స్తో కనెక్ట్ అవుతాం మనం. సింపుల్గా ఇండస్ట్రీ రిలేటెడ్ ఆర్టికల్స్, సక్సెస్ స్టోరీస్, కేస్ స్టడీస్ అండ్ ట్రెండ్స్ అనేవి షేర్ చేయండి. మీ ఒపీనియన్ షేర్ చేయండి దాని రిలేటెడ్. ఇవి అంత ఎక్కువ వైరల్ అయిపోవు, కాకపోతే పర్లేదు. మీ స్టోరీస్ అవన్నీ షేర్ చేయండి. లేదు మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదా, పర్లే, నా ప్రొఫైల్ ఓపెన్ చేయండి, లేదా ఇంకెవరిదైనా ఓపెన్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇది బాగా ఎక్కువ పోస్ట్ చేసే వాళ్ళది, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి దాని రిలేటెడ్గా పోస్ట్ చేయండి చాలు, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ టెక్ గురించి తన ఎక్స్పీరియన్సెస్ గురించి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. వాల్యుయబుల్ ఇన్సైట్స్, టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాడు. సో రిక్రూటర్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్ వాళ్ళ కంటెంట్ చూసి వాడు యాక్టివ్గా ఏవైతే కొత్తవన్నీ టెక్నాలజీస్ వస్తున్నాయి అవన్నీ నేర్చుకుంటున్నాడు, నాలెడ్జబుల్ అని చెప్పేసి, ప్రొఫెషనల్ అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో కంటెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో నేనైనా కూడా అనుకుంటా, అరే చాలా బాగా పోస్ట్ చేస్తున్నాడు, వీడు ఏమైనా మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను చదవాలి. అలానే రిక్రూటర్స్ కూడా అనుకుంటారు, నీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు నువ్వు మెసేజ్ చేస్తే వాళ్ళు చదువుతారు, రైట్? సో ఇది సెకండ్ స్టెప్, కంటెంట్ క్రియేట్ చేయాలి. థర్డ్ స్టెప్ వస్తే అంటే ఇప్పుడు నువ్వు పోస్ట్ చేస్తున్నావు, అది ఎవరికి వెళ్తుంది? సో నెట్వర్కింగ్ అనేది చేసుకోవాలి. ఎవరైనా మనకి కనెక్షన్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయాలి, ప్లస్ అలానే మనం కనెక్షన్ రిక్వెస్ట్ అనేది పెట్టాలి. ఎలా పడితే అలాగా పెట్టకూడదు అనమాట. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, హాయ్, మీ పేరు, ఐ కేమ్ అక్రాస్ యువర్ ప్రొఫైల్ అండ్ నోటీస్ దట్ వి షేర్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ఏఐ, సో ఐ వుడ్ లవ్ టు కనెక్ట్ అండ్ ఎక్స్చేంజ్ ఐడియాస్. సో ఓపెన్ ఏదో ఒకటి చెప్పేసి అలా క్లోజ్ చేయొచ్చు అనమాట. సో అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇలానే మీరు దేనిలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, వాళ్ళతో ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకున్నారు అనేది రాస్తే చాలా మంచిగా కనెక్షన్ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, గూగుల్లో వాడైనా. సో ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ జెన్యూన్ రిలేషన్షిప్స్ అనమాట, అవి కాదు ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్. ఇప్పుడు కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టారు, వాళ్ళ పోస్ట్ చూడండి, వాళ్ళ పోస్ట్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, లేదా మీరు పెట్టిన పోస్ట్ వాళ్ళ కమెంట్ లైక్ చేసినా కూడా వాళ్ళ ఫాలోవర్స్ కూడా మీ పోస్ట్ అనేవి రీచ్ అవుతాయి. సో ఇలా ఉంటుంది అనమాట స్ట్రాటజీ, అల్గోరిథం అనేది లింక్డ్ఇన్. ఫోర్త్ స్టెప్ వస్తే కన్సిస్టెన్సీ. ఏదో లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చేసి నేను అయిపోయింది అని చెప్పేసి అనుకోకూడదు. రెగ్యులర్గా వీక్కి మినిమం 2 పోస్ట్స్ అనేవి చేయాలి. ఎందుకు ఒక పోస్ట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది? 1 గంట, 2 గంటలు. అది నీకు నిజంగా చెప్తున్నా కదా, ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత నీ కాలేజ్లో ప్రతి ఒక్కడికి కంపెనీ వస్తుంది, కానీ నీది ఈ కంపెనీకి వస్తుంది, నీ స్కిల్స్ ఉంటాయి, దాంతోపాటు నీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఉంటుంది, నీ బ్రాండింగ్ అనేది ఉంటుంది అనమాట పబ్లిక్లో. సో ఎవ్రీ టైం నువ్వు పోస్ట్ చేసినప్పుడు ప్రతిసారి ఎక్కువ విజిబిలిటీ పెరుగుతుంది, ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. సో అలానే జనాలు గుర్తుపెట్టుకుంటారు నిన్ను. సో ఎందుకు నిన్నే హైర్ చేసుకోవాలి? నువ్వు ఎందుకు యూనిక్ అంటే, కాలేజీలో నువ్వు మిగిలిన వాళ్ళ నేర్చుకున్నారు, కానీ నువ్వు నేర్చుకునేది చూపించావు బయటికి, నువ్వు పోస్ట్స్ చేసావు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదైనా కూడా. అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ స్టెప్, జాబ్ ఆపర్చునిటీస్కి లింక్డ్ఇన్ని ఆప్టిమైజ్ చేయండి. అంటే లింక్డ్ఇన్లో జాబ్ అలర్ట్స్ సెట్ చేసుకోండి, ఇంట్రెస్ట్స్ అనేవి అప్డేట్ చేయండి. అండ్ మీరు ఏ పడితే ఆ రోల్స్కి అప్లై చేయకూడదు. ఏవైతే రోల్స్ మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాటికి అప్లై చేయండి. అండ్ జస్ట్ అప్లై చేసి వదిలేయడం కాదు, వాళ్ళకి మెసేజ్ చేయండి, నేను ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నాను, లేదా నాకు వచ్చు, ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పి మీరు చూపించుకోవాలి, రైట్? ఓపెన్ టు వర్క్ స్టేటస్ అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట, అది కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు స్టూడెంట్గా ఉన్నప్పుడు, పర్లేదు. అంటే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీ ప్రొఫైల్లో ఓపెన్ టు వర్క్ అని చెప్పి. సో ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు మరి స్కిల్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయండి. మీకు ఏ సర్టిఫికేట్స్ చూసినా అక్కడ పెట్టుకోవచ్చు. సో మీరు అన్నీ అక్కడే చూడొచ్చు అనమాట. రెలవెంట్ కీవర్డ్స్ అనేవి యాడ్ చేయండి. ఈ స్మాల్ థింగ్స్ అనేవి మీరు చేస్తే రిక్రూటర్స్ ఎప్పుడైతే మీ ప్రొఫైల్ చూస్తారో వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో దాన్ని మీరు మిస్ చేసుకోకూడదు. సో ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్ బై స్టెప్ మీకు చాలా యూజ్ అవుతాయి. మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ మీరే ఇక్కడ చెప్పిన 5 పాయింట్స్ని మీకు ఏం అర్థమయ్యాయో మీ ఒపీనియన్స్ అనేవి పోస్ట్ చేసి మీరు షేర్ చేయండి లింక్డ్ఇన్లో. నేనే మీ పోస్ట్కి లైక్ చేసి రీపోస్ట్ చేస్తా ఒకవేళ బాగుందంటే. సో మిస్ చేసుకోవద్దు. నా ప్రొఫైల్ స్వరూప్ టాక్స్ అని చెప్పేసి ఉంటుంది. కరెక్ట్గా ఇవన్నీ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్, ట్రస్ట్, క్రెడిబిలిటీ అండ్ అలానే పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. జాబ్ ఆపర్చునిటీస్ ఎస్పెషల్లీగా పెరుగుతాయి అన్నమాట. సో నాకు తెలిసిన హ్యాక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు తెలిసిన అండ్ మీకు యూజ్ అయిన లింక్డ్ఇన్ టిప్స్ అండ్ హ్యాక్స్ని కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ వరకు చూస్తున్నారంటే వాచ్ అంటిల్ దాండ్ అని చెప్పేసి చెప్పండి. అండ్ ఈ పాయింట్స్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనిపిస్తున్నాయో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.